గైస్ వెల్కమ్ టు క్రిక్ చైతన్య వెంకటేష్. మన టీమ్ వైజ్ ఆక్షన్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్లో పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడదాం. పంజాబ్ కింగ్స్ చాలా చాలా అండర్ పర్ఫార్మింగ్ టీం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2014 తర్వాత ఒక్కసారి కూడా వాళ్ళు కనీసం ప్లే ఆఫ్స్ కూడా రాలేదు. అంత పూర్గా వాళ్ళ ప్రస్థానం కొనసాగుతుంది ఐపీఎల్లో. సో ఈసారి అందుకనే వాళ్ళు ఇద్దరు అన్క్యాప్ ప్లేయర్స్ మాత్రం రిటైన్ చేసుకుని మిగతా టీం అంతా కూడా ఫ్రెష్గా రీబిల్డ్ చేసుకుని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఇలాగే చేస్తారు. ఈసారి అంటే పూర్తిగా అందరినీ బయట పంపించేశారు. బాగా పర్ఫామ్ చేసిన ఇద్దరు యంగ్స్టర్స్ని మాత్రం టీంలో పెట్టుకొని అన్క్యాప్ ప్లేయర్స్ని పెట్టుకొని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం అని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కోచ్ని కూడా మార్చారు. రికీ పాంటింగ్ హైలీ సక్సెస్ఫుల్ కోచ్ అండ్ యాజ్ క్యాప్టెన్ ఆఫ్ ఇంటర్నేషనల్ సైడ్ అతన్ని తీసుకొచ్చి పెట్టారు. సో ఇక్కడ వాళ్ళ స్ట్రాటజీ నాకు వాళ్ళ ఆక్షన్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వాళ్ళ స్ట్రాటజీ విషయంలో నాకు క్లియర్ అండర్లయింగ్ ఫ్యాక్టర్, అంటే దీని కింద ఒక అంతఃసూత్రం అంటారు, ఒక కింద ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏం కనిపిస్తుందంటే ఇమీడియట్గా ఏదో ఈసారి 2025లో టైటిల్ గెలిచేస్తాము అనే ఒక ప్లాన్తో వాళ్ళు వెళ్ళట్లేదు. లాంగ్ టర్మ్ ప్లానింగ్తో వెళ్తున్నారు. లాంగ్ టర్మ్ ప్లానింగ్ మా జమానాలో ఏంటంటే దీన్ని పంచవర్ష ప్రణాళిక అనేవారు. ఎందుకంటే నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి, నెహ్రూ అంటే రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత, అప్పటి నుంచి కూడా ఏంటంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ అందరూ కూడా 5-year ప్లాన్స్ పెట్టారు. పంచవర్ష ప్రణాళిక అనేవారు తెలుగులో. పంచవర్ష ప్రణాళిక అంటే ప్రతి 5 yearsకి ఒక టార్గెట్ పెట్టుకుని అలా వెళ్ళారు అన్నమాట. సో దీంట్లో మనం ఒకసారి అగ్రికల్చర్, ఒకసారి ఇండస్ట్రీస్ అట్లా పెట్టు. సో అలాగే ఒక 5-year ప్లాన్. అప్పుడు ఏదైనా ఇప్పుడు దానివల్ల ఏంటంటే నువ్వు ఎవరైనా లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తుంటే ఏంటి పంచవర్ష ప్రణాళిక పెట్టుకున్నావా అని అనడం అనేది అది కూడా ఒక సామెతలాగా అయిపోయింది. సో అదే ఇప్పుడు వీళ్ళ స్ట్రాటజీగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ యంగ్స్టర్స్. వాళ్ళు బిగ్ నేమ్స్ కోసం వెళ్ళలేదు. అఫ్కోర్స్ శ్రేయస్ అయ్యర్ కోసం బోల్డ్ అమౌంట్ పెట్టారు. అంటే ఒక క్యాప్టెన్ ఉండాలి, ఒక మంచి క్యాప్టెన్, ఒక న్యూక్లియస్ ఉండాలి క్యాప్టెన్. కానీ అలాగే చహల్ మీద పెద్ద అమౌంట్ పెట్టారు, హర్షదీప్ మీద పెట్టారు. సో మెయిన్ న్యూక్లియస్ ప్లేయర్స్ అదే ఉండాలి. కానీ తర్వాత అంతా ఎవరైతే మిగతా ప్లేయర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా యంగ్స్టర్స్ని తీసుకుంటే ఏంటంటే భవిష్యత్తులో ఇమీడియట్గా మనకి 2025లో కాదు, వాళ్ళ టార్గెట్ మేబీ 2026, మేబీ ఈవెన్ 27. సో భవిష్యత్తులో టైటిల్ గెలిచేలాగా మంచి యంగ్స్టర్స్ని తీసుకుని తయారు చేయాలి. ఎందుకంటే లాస్ట్ సీజన్లో కూడా చూడండి, వీళ్ళ మంచి బిగ్ నేమ్స్ అంతా డిసప్పాయింట్ చేశారు. బేర్స్టెల్, లియామ్ లింగ్స్టెల్ అందరూ డిసప్పాయింట్ చేశారు. బాగా పర్ఫామ్ చేసింది ఎవరు లాస్ట్ సీజన్లో బాగా పర్ఫామ్ చేసింది శశాంక్ సింగ్, ప్రభ్ సింగ్, అశుతోష్ శర్మ, ఇలాంటి వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. సో యంగ్స్టర్స్ని తీసుకోవాలి. బాగా డొమెస్టిక్లో బాగా పర్ఫామ్ చేసిన యంగ్స్టర్స్, నాట్ ఓన్లీ ఇండియన్ యంగ్స్టర్స్, ఈవెన్ ఫారిన్ యంగ్స్టర్స్ కూడా తీసుకొని ఒక మంచి టీం 25 తీసుకున్నారు. వీళ్ళకి చాలా పెద్ద అమౌంట్ ఉంది కదా, 110 కోట్లతో వీళ్ళు ఆక్షన్ బరిలోకి దిగారు. సో ఆ అమౌంట్ మీద వాళ్ళు చహల్, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళకి పెద్ద అమౌంట్స్ పెట్టినా కూడా వాళ్ళు స్టిల్ దే మేనేజ్ టు గెట్ ఆల్ 25 ప్లేయర్స్. దాంట్లో చాలా ఎక్సైటింగ్ యంగ్స్టర్స్ ఉన్నారు. చాలామంది ఎక్సైటింగ్ యంగ్స్టర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ మన ఆంధ్రాకి చెందిన పైలా అవినాష్ లాస్ట్ 2024 ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఒక సెంచరీ చేసి 11 సిక్సర్స్ కొట్టాడు. సో అలాంటి ప్లేయర్స్ని ఐడెంటిఫై చేసి ప్రియాన్ షారియా 6 సిక్సర్స్ కొట్టాడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో, ఢిల్లీకి చెందిన ప్రియాన్ షారియా. సో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టాడు. సో ఇలాంటి ప్లేయర్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి తీసుకున్నారు. అలాగే ప్రియాంష్ లాగా సూర్యాన్ష్ షెడ్గే ఏదో అతను ముంబైకి చెందిన ప్లేయర్. అతను కూడా మంచి ఆల్రౌండ్ ఎబిలిటీ, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, నితీష్ కుమార్ రెడ్డి టైప్ ఆఫ్ ఆల్రౌండర్గా మనకి అందివచ్చి చాలా యంగ్, 21 years old, బట్ ఆల్రెడీ ప్లేయింగ్ ఫర్ ముంబై టీంలోకి బ్రేక్ ఇన్ అవ్వడమే చాలా కష్టం. సో అలాంటి ప్లేయర్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి తీసుకున్నారు. ఈవెన్ హర్షదీప్ సింగ్ ఇస్ యంగ్ ఎనఫ్, కుడ్ బి ఫ్యూచర్ క్యాప్టెన్ ఆఫ్ పంజాబ్ కింగ్స్. సో ఇలాంటి ఒక స్ట్రాటజీతో వీళ్ళు వెళ్ళినట్టుగా నాకు కనిపిస్తుంది. వాళ్ళ స్క్వాడ్ చూస్తే మనకు అదే అనిపిస్తుంది. నెహాల్ వదేరా కావచ్చు, చాలామంది, హర్నూర్ సింగ్ అనే ఇంకొక ప్లేయర్ ఉన్నాడు, విష్ణు వినోద్ కూడా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, బట్ గుడ్ స్ట్రైక్ రేటర్, మంచి స్ట్రైక్ రేట్ ఉన్న కేరళ కీపర్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. ఈవెన్ బార్ట్లెట్ అనే ఒక ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు, జేవియర్ బార్ట్లెట్, ఆస్ట్రేలియాకి చెందినవాడు, అతను కానీ, కుల్దీప్ సేన్, యశ్ ఠాకూర్, విశాఖ విజయ్ కుమార్, వీళ్ళందరూ కూడా ఇండియన్ యంగ్స్టర్స్ని తీసుకొని వాళ్ళని గ్రూమ్ చేద్దాం. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్లో కూడా ఇదే పని చేశాడు మీకు రికీ పాంటింగ్.
వెన్ రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా లాంటి వాళ్ళందరూ ఢిల్లీ క్యాపిటల్స్కి వచ్చినప్పుడు, అక్షర్ పటేల్ అందరూ వచ్చినప్పుడు దే ఆర్ ఆల్ యంగ్స్టర్స్. కానీ అక్కడికి వచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా షైన్ అయ్యి వాళ్ళు ఆ టీంకి టైటిల్ అయితే గెలిపించలేదు, కానీ ఒకసారి ఫైనల్కి అయితే వెళ్ళారు. సో ఢిల్లీ క్యాపిటల్స్లో ఎలాగైతే యంగ్స్టర్స్ని తీసుకుని వాళ్ళని స్టార్స్గా గ్రూమ్ చేయగలిగారు, అలాగే ఒక ఎయిమ్తో వెళ్తున్నారు అని అనిపించింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసింది నెంబర్ ఆఫ్ ఆల్రౌండర్స్, 6 డజన్కు పైగా, 6 డజన్ ఏంటి, దాదాపు ఒక 9 మంది ఆల్రౌండర్స్ కనిపిస్తున్నారు అక్కడ. 9 మంది ఆల్రౌండర్స్ కనిపిస్తున్నారు. సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, స్పిన్ బౌలింగ్. సో ఆల్రౌండర్స్కి ఎప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉన్నా సరే ఆల్రౌండర్స్ వల్ల టీంకి బ్యాలెన్స్ వస్తుంది, బౌలింగ్లో బ్యాటింగ్లో ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది ఈ రకంగా వెళ్ళారు. అంతేగాని మన దగ్గర 110 కోట్లు ఉన్నాయి కదా, మనం టాప్ ప్లేయర్స్ కోసం వెళ్దాం, బట్లర్ కోసం వెళ్దాం, లేకపోతే ఇంకో ప్లేయర్ కోసం వెళ్దాం, ఇలాంటిది వాళ్ళు స్టార్ కోసం వెళ్దాం అని అనుకోలేదు. సో వాళ్ళ బౌలింగ్ కాస్త అంత ఎఫెక్టివ్గా కనిపించట్లేదు. దీనివల్ల ఏంటంటే వాళ్ళ బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా, ముఖ్యంగా పేస్ బౌలింగ్లో ఈవెన్ స్పిన్ బౌలింగ్లో కూడా అంత మీకు పదును కనబడట్లేదు. బట్ ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు టీంని బిల్డప్ చేసుకుంటారనే ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. సో శ్రేయస్ అయ్యర్ కోసం ఎందుకు వెళ్ళాడు రికీ పాంటింగ్ ఆర్ హూఆర్ మేక్స్ ద డెసిషన్స్ దే. రిషబ్ పంత్ కోసం ఎందుకు వెళ్ళలేదు? మనం ఏమనుకున్నాం అంటే రిషబ్ పంత్తో కూడా వర్క్ చేశాడు, ఇద్దరికి చాలా మంచి బాండింగ్ ఉంది. రిషబ్ పంత్ అండ్ పాంటింగ్ ఇద్దరు ఆల్మోస్ట్ పాంటింగ్ అతన్ని చాలా బాగా అంటే ఒక మెంటర్ చేస్తారని తెలుసు మనకి. బట్ పాంటింగ్ హ్యాస్ సీన్ బోత్ దీస్ క్యాప్టెన్స్. అయ్యర్ని చూశాడు, శ్రేయస్ అయ్యర్ని చూశాడు, పంత్ని చూశాడు యాజ్ ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్గా. ఇద్దరు క్యాప్టెన్సీ చూశాడు. మేబీ హీ వాజ్ ఫైండింగ్ శ్రేయస్ అయ్యర్ యాజ్ ఎ బెటర్ క్యాప్టెన్ దాన్ దిస్ మ్యాన్ రిషబ్ పంత్. సో రిషబ్ పంత్ కంటే శ్రేయస్ అయ్యర్ బెటర్ క్యాప్టెన్. ఈవెన్ రిజల్ట్స్ కూడా అదే ప్రూవ్ చేస్తున్నాయి కదా. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఒకసారి ఐపీఎల్ ఫైనల్కి వెళ్ళారు, తర్వాత లాస్ట్ సీజన్లో టైటిల్ కూడా గెలిచారు. దాన్ని అంతగా గుర్తించలేదు కేకేఆర్, అది వేరే విషయం. బట్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఎ వెరీ గుడ్ క్యాప్టెన్. ఇండియా క్యాప్టెన్ చేయలేదు ఇంతవరకు, బట్ వెరీ గుడ్ క్యాప్టెన్ అన్న విషయంలో అతనికి ఈ హ్యాడ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, చాలా క్లియర్గా చూశాడు, దగ్గర నుండి చూశాడు కాబట్టి. సో శ్రేయస్ అయ్యర్ కోసం నేను నా రివ్యూలో కూడా నా ప్రెడిక్షన్లో కూడా ఏం చెప్పానంటే రిషబ్ పంత్ కోసం వెళ్తారు పంజాబ్ కింగ్స్ అంటున్నాను. కానీ బట్ దే వెంట్ ఫర్ శ్రేయస్ అయ్యర్. దే వెంట్ ఫుల్ థ్రాటిల్, పూర్తిగా శ్రేయస్ అయ్యర్ని ఎలాగైనా తీసుకోవాలని చెప్పి 26.75 కోట్లు పెట్టారు. వాళ్ళకున్న పెద్ద అమౌంట్లో చాలా వరకు అమౌంట్ అంటే వాళ్ళకున్న ఎక్స్ట్రా ఎడ్జ్ ఏదైతే ఉందో విత్ హ్యావింగ్ సచ్ బిగ్ అమౌంట్, అది శ్రేయస్ అయ్యర్ని ఫస్ట్ సెట్లోనే, మార్కీ ప్లేయర్స్ ఫస్ట్ సెట్లోనే వచ్చాడు. అక్కడే వాళ్ళు ఆన్ పార్ విత్ అదర్ టీమ్స్ వచ్చేసారు, అంత పెద్ద అమౌంట్ పెట్టారు. బట్ స్టిల్ దే వాంటెడ్ శ్రేయస్ అయ్యర్. సో శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్గా అతను కూడా ఈ స్టిల్ యంగ్ ఎనఫ్. ఒక యంగ్ క్యాప్టెన్తో టీంని బిల్డప్ చేయాలి. అలాగే హర్షదీప్ లాంటి ఒక పేస్ బౌలర్, అలాగే చహల్ లాంటి ఒక స్పిన్నర్, ఇలాంటి ఒక కోర్ టీమ్, ఆ న్యూక్లియస్ ఫామ్ అయిపోతే వాళ్ళకి వీలవుతుంది. అలాగే దే హ్యావ్ అదర్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లైక్ మ్యాక్స్వెల్ అండ్ స్టాయినిస్. సో వీళ్ళు ఉండగానే యంగ్స్టర్స్తో ఒక మంచి టీంని తయారు చేయాలి అనే ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్తో వాళ్ళు వెళ్ళినట్టుగా నాకు అనిపించింది. సో దట్ మైట్ బి ద రీజన్ వై దే వెంట్ ఫర్ అయ్యర్ అండ్ నాట్ రిషబ్ పంత్. ఇన్ ద బార్గెయిన్ వాళ్ళకి ఏమైందంటే ఒక గన్ ఇండియన్ కీపర్ లేకుండా పోయారు. ఎందుకంటే జాష్ ఇంగ్లీష్ తీసుకున్నాను. జాష్ ఇంగ్లీష్ ఇంతవరకు ఐపీఎల్ ఆడలేదు, కానీ ఆ జాష్ ఇంగ్లీష్ నేను స్టాట్స్ రిఫర్ చేశాను. ఇండియాలో ఒక T20 ODIను సెంచరీ చేశాడు. ఇండియాలో ఆడిన కొద్ది మ్యాచ్ల్లో హీ హాజ్ పర్ఫార్మ్డ్ వెల్. సో ఇండియన్ పిచ్చెస్ మీద తను ఆడగలడు. ఇంటర్నేషనల్ ఇండియా ODIస్లో కానీ T20Isలో కానీ ఇండియాలో ఆడిన మ్యాచ్లో హీ హాజ్ డన్ వెల్. సో దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇండియన్ పిచెస్ మీద తను ఆడతాడు. బిగ్ హిట్టింగ్ ఆస్ట్రేలియన్ కీపర్ బ్యాట్స్మెన్, అతను తీసుకున్నారు. కానీ ఇండియన్ కీపర్ అంటే బాగుంటుంది. ప్రెప్ సిమ్రన్ క్యాన్ కీప్ వికెట్స్, కానీ అతను కీపింగ్ చేసినట్టు లేదు పంజాబ్కి. ఈజ్ కీపర్ బ్యాట్స్మెన్ యాక్చువల్లీ. విష్ణు వినోద్ కూడా ఉన్నాడు. సో ఒక మంచి అంటే జితేష్ శర్మ కోసం వాళ్ళు ఆ టీం యూజ్ చేయలేదు. జితేష్ శర్మ కోసం, లియామ్ లివింగ్స్టన్ కోసం వీళ్ళు ఆ టీం యూజ్ చేయలేదు. సో ఎవరైతే కొత్తగా టీంని బిల్డప్ చేసుకుందాము అని అనుకుని వాళ్ళు ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తుంది. సో అది పరిస్థితి. టీంలో నేను చెప్పినట్టుగా బ్యాటింగ్ బాగుంది. బౌలింగ్ విషయానికి వస్తే కొంచెం మరి బౌలింగ్లో అంత పదును కనబడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏంటంటే బ్యాటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది, యూత్ఫుల్ విగా రెండు కూడా మనకు కనిపిస్తుంది. ముందుగా ఒకసారి మనం వీళ్ళ స్క్వాడ్ అంతా ఒకసారి చూసేద్దాం.
స్క్వాడ్లో ప్యూర్ బ్యాటర్స్ మనకి శ్రేయస్ అయ్యర్ వాళ్ళ కెప్టెన్, నెహల్ వధేరా ముంబైకి బాగా పర్ఫామ్ చేశాడు, లెఫ్ట్ హ్యాండర్, అండ్ ఈజ్ పంజాబీ. సో వీళ్ళు ఎప్పుడు పంజాబీస్ని ఎక్కువగా పికప్ చేస్తారు. దిస్ ఈస్ ద ఓన్లీ టీమ్ విచ్ హ్యాస్ దట్ లోకల్ ఫ్లేవర్. ఆ లోకల్ ఫ్లేవర్ని ఎప్పుడు వీళ్ళు మెయింటైన్ చేస్తారు. వీళ్ళు ఆర్టీఎం యూజ్ చేసింది కూడా ఓన్లీ అర్షదీప్కే యూజ్ చేశారు, పెద్ద అమౌంట్ అయినా సరే. సో ఆ పంజాబీ ఫ్లేవర్ని వాళ్ళు ఎప్పుడు మెయింటైన్ చేస్తారు. దట్ వే వాళ్ళకి నేను ఫుల్ మార్క్స్ ఇస్తాను. మిగతా ఏ టీం కూడా ఇంక్లూడింగ్ చెన్నై ఏదో వాళ్ళు ఎంత తమిళ్ కల్చర్ అది మాట్లాడతారు, కానీ వాళ్ళు కూడా లోకల్ ప్లేయర్ ఈసారి అయితే ఉన్నారు, కానీ జనరల్గా లోకల్ ప్లేయర్స్ కోసం వెళ్ళారు, వీళ్ళు లోకల్ ప్లేయర్స్ కోసం వెళ్తారు. సో నెహ్వాల్ ద్వారా పంజాబ్ కాడే ప్లేయర్. ప్రియాన్ షారియా గురించి ఆల్రెడీ నేను చెప్పాను, మంచి స్ట్రైక్ రేట్ ఉన్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇతను కూడా. సో చాలా చాలా ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్. పైలా అవినాష్ గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. హర్నూర్ సింగ్ ఈజ్ ఆల్సో ఏ పంజాబ్ గై. సో అతను పెద్దగా చాలా యంగ్స్టర్, పెద్దగా ఆడింది లేదు, కానీ అతని నెంబర్స్ కూడా గ్రేట్గా ఏమి లేవు, బట్ స్టిల్ పంజాబ్ ప్లేయర్గా అతను తీసుకున్నట్టుగా ఉన్నారు. ఇక కీపర్స్ విషయానికి వస్తే జాష్ ఇంగ్లీష్, ప్రభ్ సిమ్రన్ అండ్ విష్ణు వినోద్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆల్రౌండర్స్ గ్లెన్ మ్యాక్స్వెల్కి ఘర్ వాప్సీ, హోమ్ కమింగ్. ఎందుకంటే గ్లెన్ మ్యాక్స్వెల్ అద్భుతంగా ఆడిన సీజన్లోనే వీళ్ళు ఐపీఎల్ ఫైనల్కి వెళ్ళారు 2014లో. అప్పుడు ఏంటంటే గ్లెన్ సింగ్ మ్యాక్స్వెల్ అని కూడా అనేవారు అతను, అంతగా పంజాబీగా మారిపోయాడు. సో ఇస్ ఎ హోమ్ కమింగ్. ఎక్కడైతే అతను తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడో 2014లో, ఈజ్ కమింగ్ బ్యాక్ టు దట్ టీమ్ ఇన్ దట్ రెడ్ జెర్సీ. తర్వాత మార్కస్ టాయినస్ కూడా కన్సిస్టెంట్ ఆల్రౌండర్ కాదు, కానీ ఆన్ హిస్ డే ఈ కెన్ విన్ యూ ద మ్యాచ్. సో అది మనం ఎల్ఎస్జీతో ఆడినప్పుడు చూసాం, మనం గతంలో ఈ టీంకి ఆడినప్పుడు చూసాం. సో అతను కూడా హోమ్ కమింగ్. పంజాబ్ స్టాయినస్ ఆడిన రోజున ముఖ్యంగా బ్యాటింగ్తో, బౌలింగ్ కూడా ఈజ్ క్యాపబుల్ బౌలర్, యూ కెన్ బ్యాట్ బౌల్ ఇన్ ద పవర్ ప్లే, యూ కెన్ బౌల్ ఇన్ ద డెత్, బట్ బ్యాటింగ్లో మాత్రం ఉతికి ఆరేస్తాడు అతని రోజున. ఆన్ హిస్ డే హీ కెన్ విన్ యూ కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఫర్ దమ్. సార్ మార్క్ యాన్సన్ కూడా ఇటీవల కాలంలో సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్లో అతని రికార్డు కనుక మన సన్ రైజర్స్తో కానీ ఇంతకుముందు కానీ చూస్తే ఇన్కన్సిస్టెంట్. ఒక మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు, ఒక మ్యాచ్లో విపరీతంగా రన్స్ ఇస్తాడు. అంత రిలయబిలిటీ ఫ్యాక్టర్ లేదు అతని దగ్గర. కానీ ఆఫ్ లేట్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. అటు టెస్ట్ మ్యాచ్లో కానీ, మనం రీసెంట్గా అక్కడ T20s ఆడినప్పుడు కానీ, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. సో మార్క్ యాన్సన్ ఇతను కూడా మీకు యంగ్స్టర్స్ కోటాలోనే వస్తాడు, ఎందుకంటే ఈజ్ స్టిల్ వెరీ యంగ్. అండ్ శశాంక్ సింగ్ గురించి చెప్పేదే ఉంది. శశాంక్ సింగ్ లాస్ట్ సీజన్లో అదరగొట్టేశాడు అతను. సో శశాంక్ సింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫినిషర్ ఫర్ దెమ్. అలాగే అజ్మతుల్లా ఉమర్జాయ్ లాస్ట్ సీజన్ హీ హ్యాడ్ ఎ మిడ్లింగ్ సీజన్ ఫర్ గుజరాత్ టైటన్స్, బట్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ హీ కెన్ స్వింగ్ ద బాల్. న్యూ బాల్తో మంచి బౌలింగ్ వేయగల ఆల్రౌండర్. ఆరన్ హార్డీ, ఆస్ట్రేలియన్ కోచ్ ఉంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఎక్కువ ఉంటారు. ఆరన్ హార్డీ అతని నెంబర్స్ చాలా బాగున్నాయి. ఆరన్ హార్డీ, అలాగే సూర్యాన్ష్ షెగ్డే గురించి ఆల్రెడీ చెప్పాను. సూర్యాన్ష్ షెగ్డే చాలా ఎక్సైటింగ్ టాలెంట్. ముషీర్ ఖాన్ సర్ఫరాజ్ ఖాన్ బ్రదర్. ఇతను బేసికలీ రెడ్ బాల్ క్రికెటర్, కానీ భవిష్యత్తులో ఒక మంచి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తారు అతను. బ్యాటింగ్ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, చాలా ఎక్సైటింగ్ టాలెంట్. సో లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్గా అతన్ని తీసుకున్నారు. హర్ప్రీత్ బ్రార్ ఇస్ బ్యాక్. హర్ప్రీత్ బ్రార్ టిపికల్ పంజాబీ బౌలర్ అండ్ హీ హాస్ డన్ ఎక్సీడింగ్లీ వెల్ ఫర్ దిస్ ఫ్రాంచైజీ. సో అతను పెద్దగా వికెట్లు తీసినా దిగిపోయినా మిడిల్ ఓవర్స్లో టైట్ అండ్ యాక్యురేట్ బౌలింగ్ వేస్తాడు. సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, ఈ కెన్ ఆల్సో బ్యాట్ వెల్. సో వీళ్ళకి నెంబర్ ఆఫ్ ఆల్రౌండర్స్ చాలామంది ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మంది ఆల్రౌండర్స్ ఉన్నారు. డిఫరెంట్ ఎబిలిటీస్, బట్ స్టిల్ బ్యాటింగ్ ఆల్రౌండర్స్, బౌలింగ్ ఆల్రౌండర్స్, ఒక జెన్యూన్ ఆల్రౌండర్ లైక్ స్టాయినస్, బట్ స్టిల్ దే ఆర్ ఆల్ వెరీ ఇంప్రెసివ్ ఆల్రౌండర్స్ కనిపిస్తున్నారు. ఫాస్ట్ బౌలింగ్లో హర్షదీప్ సింగ్, అఫ్ కోర్స్ వాళ్ళ లీడర్ ఆఫ్ ది ప్యాక్. లాకీ ఫెర్గుసన్, జేవియర్ బార్ట్లెట్. లాకీ ఫెర్గుసన్ మైట్ కమ్ బ్యాక్, ఎక్స్పీరియన్స్ ఉంది. కుల్దీప్ సేన్ మంచి పేస్ ఉన్న బౌలర్. రాజస్థాన్ రాయల్స్కి 2-3 సీజన్లు ఆడాడు. ఎక్కువ మ్యాచ్లు ఛాన్స్ రాదు, కానీ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. మంచి యూ కెన్ టచ్ 140 ఈజీలీ. యష్ ఠాకూర్ ఎల్ఎస్జీకి 2 సీజన్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. డెత్లో బౌలింగ్, వికెట్స్ తీస్తాడు. కొంచెం ఎకానమీ హై అనిపించవచ్చు, కానీ యష్ ఠాకూర్ దగ్గర ఆ వేరియేషన్స్ ఉన్నాయి. కెన్ బౌల్ గుడ్ యార్కర్స్ ఆల్సో. అలాగే సేమ్ థింగ్ అప్లైస్ టు వైశాఖ్ విజయ్ కుమార్. చాలా అండర్ రేటెడ్ బౌలర్, బట్ ఆర్సీబీకి అతను బాగా పర్ఫామ్ చేశాడు.
వైశాఖ్ విజయ్ కుమార్, యష్ ఠాకూర్, కుల్దీప్ సేన్, వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఫ్యూచర్. వీళ్ళకి చాలా మంచి పిక్స్ వీళ్ళు. సో భవిష్యత్తులో బాగా అంది వస్తారు వీళ్ళు. దే ఆర్ డెవలపింగ్. వాళ్ళు డే బై డే ఇంప్రూవ్ అవుతున్న బౌలర్స్ వీళ్ళు. అలాగే స్పిన్ విషయంలోకి వస్తే కోర్స్ చహల్ ఈస్ దేర్ అండ్ ప్రవీణ్ దుబే లెగ్ స్పిన్నర్ ప్రీవియస్లీ ప్లేడ్ ఫర్ ఢిల్లీ ఐ థింక్. సో స్పిన్ బౌలింగ్లో మీకు అంటే ఆల్రౌండర్స్ ఉన్నారు అక్కడ. స్పిన్ బౌలింగ్లో మీకు ఆల్రెడీ బషీర్ ఖాన్ ఉన్నాడు, గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు. స్పిన్ బౌలింగ్లో అంత ఎక్కువ మనకి వాళ్ళు పెట్టుకోలేదు, అంత ఎక్కువ టాలెంట్ కనబట్టలేదు. బట్ చహల్ ఈజ్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ IPL. సో చహల్ వాళ్ళు మీద ఎక్కువ బ్యాంక్ అవుతున్నట్టుగా ఉంది యాజ్ ఫార్ యాజ్ స్పిన్ ఈజ్ గోయింగ్. సో స్పిన్లో కొద్దిగా వీక్నెస్ కనిపిస్తుంది టీంలో. సో అది వీళ్ళ స్క్వాడ్ అది. బౌలింగ్లో డెఫినెట్గా మరి మీకు హర్షదీప్ ఈజ్ ఎ షూర్ షాట్, చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. ఫెర్గూసన్, మార్కో యాన్సన్ మరి అదే స్థాయిలో వాళ్ళు బౌలింగ్ చేయగలరా అనే ఒక డౌట్ ఉంది. యష్ ఠాకూర్ ఈజ్ ఎ గుడ్ పిక్. సో బౌలింగ్లో కొంచెం వీక్నెస్ స్పష్టంగా కనిపిస్తుంది. బట్ మనం అనుకున్నట్టుగా యంగ్స్టర్స్ అంది వస్తే, మీకు కుల్దీప్ సేన్ లాంటి వాళ్ళు, విశాఖ్ విజయ్ కుమార్ లాంటి వాళ్ళు అంది వస్తే వీళ్ళ బౌలింగ్ కూడా బాగుండే అవకాశం ఉంది. సో వీళ్ళ 11 ఎలా ఉండొచ్చు అనేది ప్రాబబుల్ 11 ఆర్ ప్రాబబుల్ 12 మనం చూద్దాం. బ్యాటింగ్ ఫస్ట్. ఇది ప్రెప్ సిమ్రన్ లాస్ట్ సీజన్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అంతకుముందు ప్రీవియస్ సీజన్లో బాగా పర్ఫామ్ చేశాడు. కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. మంచి స్ట్రైక్ రేట్తో ఆడే అగ్రెసివ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ప్రెప్ సిమ్రన్ సింగ్. పాకెట్ రాకెట్. అండ్ హీ మైట్ ఓపెన్ విత్ జాష్ ఇంగ్లీష్. జాష్ ఇంగ్లీష్ విల్ కీప్ వికెట్స్. జాష్ ఇంగ్లీష్కి ఓపెనింగ్ స్లాట్ ఇస్తారని అనుకుంటున్నాను నేను. నెంబర్ 3లో ఆడొచ్చు శ్రేయస్ అయ్యర్, లేకపోతే స్టాయినిస్ నెంబర్ 3లో ఆడి శ్రేయస్ అయ్యర్ నెంబర్ 4లో ఆడొచ్చు. సో వీళ్ళిద్దరు దే కెన్ ప్లే ఐదర్ అట్ నెంబర్ 3, నెంబర్ 4. నెంబర్ 5లో గ్లెన్ మ్యాక్స్వెల్, 6లో శశాంక్ సింగ్, 7లో నెహాల్ వధేరా లెఫ్ట్ హ్యాండర్. సో లెఫ్ట్ హ్యాండర్ లేకుండా అందరూ మీకు రైట్ హ్యాండర్స్ ఎక్కువ కనిపిస్తున్నారు కాబట్టి మిడిల్ ఆర్డర్లో వధేరాని కాస్త ముందు కూడా పంపచ్చు, శశాంక్ని కాస్త వెనక్కి పంపే అవకాశం కూడా ఉంది. అదొకటి. తర్వాత నెంబర్ 8లో మీకు హర్ప్రీత్ బ్రార్ నెంబర్ 8లో ఆడడం వల్ల మీకు బ్యాటింగ్లో డెప్త్ కనిపిస్తుంది. 9లో మీకు లాకీ ఫెర్గుసన్, 10లో హర్షదీప్ సింగ్, 11లో యష్ ఠాకూర్. అండ్ మీకు ఇంపాక్ట్ సబ్గా బౌలింగ్ టైంలో చహల్ని ఆడించుకునే అవకాశం. సో మీకు అక్కడ 5 క్లియర్ బౌలర్స్ ఉన్నారు, ప్లస్ మ్యాక్స్వెల్, స్టాయినిస్ కూడా ఉన్నారు. సో మీరు బ్రార్ని పక్కన పెట్టి యూ కెన్ ఈవెన్ ప్లే 1 ఎక్స్ట్రా. మీరు బ్రార్ని పక్కన పెట్టేసి మీరు ఇంకొక బ్యాట్స్మెన్ కూడా ఆడించుకోవచ్చు. కానీ బ్రార్ కెన్ బ్యాట్ వెల్ లాస్ట్లో మీకు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ కావాలంటే యూ కెన్ హ్యావ్ ఏ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్. మనకు ఉన్నట్టుగా ప్రియాన్ షారియాని కానీ పైలా అవినాష్ని కానీ ఎవరినైనా ఆడించుకునే అవకాశం ఉంది వీళ్ళు, ఎందుకంటే టాలెంట్ ఉంది కాబట్టి. సూర్యాన్ షెడ్జే కెన్ బౌల్ ఆల్సో కదా. సో అలాంటి వాళ్ళని మీరు బ్రార్ ప్లేస్లో ఆడించుకుంటే మీకు బ్యాటింగ్లో మరింత డెప్త్ ఉండే అవకాశం. వాళ్ళు ఆడే వాళ్ళ మెయిన్ స్టేడియం ముల్లాన్పూర్ స్టేడియం కూడా మీకు బ్యాటింగ్కి అనుకూలించే మంచి ఫ్లాట్ వికెట్ ఉంటుంది అక్కడ. సో బ్యాటింగ్ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా మనకి కనిపిస్తుంది. సో అది పరిస్థితి. పంజాబ్ కింగ్స్ ఈసారి ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్తో వెళ్తున్నారు. ఈ సీజన్లో కనీసం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలని వాళ్ళ టార్గెట్ పెట్టుకుంటారు. భవిష్యత్తులో టైటిల్కి ఏం చేస్తారు. ముందు ఏంటంటే 10 ఏళ్ల తర్వాతైనా ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి. 10 ఏళ్ళ నుంచి ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు. ప్లే ఆఫ్స్కి వెళ్ళడం అనేది వాళ్ళ టార్గెట్గా నాకు కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో ఈ టీం గురించి నాకు మీ 11 ఏంటో, మీ 12 ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి.